తోంది. లెబనాన్ రాజధాని బీరూట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో బీరూట్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు బిగుస్తోంది. రాజధాని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో లక్షలాది మంది నిర్వాసితులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా యుద్ధం కారణంగా భయపడి పరుగులు తీస్తున్న వారితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజధాని నగరంలోని సొంత భవనాలు, నివాస ప్రాంతాలు వదిలి బయటకు వెళ్లిపోతున్నారు బీరూట్ ప్రజలు. యుద్ధంతో ఖాళీ అవుతున్న బీరూట్ రాజధాని ప్రాంతంలో పరిస్థితులు చాలా భీతావహంగా కనబడుతున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్రాణ భయంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్లే కనబడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న జనంతో రద్దీగా మారింది. కొండ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో తలలు దాచుకునేందుకు వెళ్తున్న నగరవాసుల్ని చూస్తుంటే యుద్ధం ఇంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందా అన్న అనుమానాలు కలగక మానవు. మనం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీరూట్ ను అక్కడి ప్రజలు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. లక్షలాది మంది నిర్వాసితులంతా కూడా ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా కొన్ని లక్షలాది మంది ప్రజలు అక్కడ ప్రభావితం అవుతున్నారు. నిత్యం అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వారు రేయింబవళ్లు బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుందో, ఏ మిసైల్ పడుతుందో అన్న ఒక ప్రాణ భయంతో వారంతా వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా సరే బీరూట్లో ప్రజలంతా కూడా అక్కడ ఖాళీ చేసేసి వారు తలదాచుకునేందుకు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది తమ సొంత వాహనాల్లో వేరే ప్రాంతానికి వాళ్ళు బయలుదేరారు. దీంతో నిత్యం రోడ్లపైన రద్దీ, అలాగే ట్రాఫిక్ జామ్ సైతం భారీగా కనిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ సైన్యము బీరూట్ దక్షిణ ప్రాంతాలపై పట్టు సాధిస్తుండటంతో అక్కడ రాజధాని ప్రాంతాన్ని ప్రజలంతా ఖాళీ చేయాలని ఇప్పటికీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా భారీగా అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు.